నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ ప్రియాంకర. మధ్య కుంభకోణం ఇది అందరికీ తెలిసిందే. ఏపీలో దగ్గర లక్షల కోట్ల రూపాయల వరకు జరిగింది అని చెప్పేసి అంటున్నారు. ఎంక్వైరీ కూడా నడుస్తుంది. అయితే దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన కొన్ని వార్తా పత్రికల్లో కొన్ని కథనాలు వస్తున్నాయి తరచు. ఒకసారి జరగలేదు అంటున్నారు, మేం చెయ్యలేదు అంటున్నారు. ఆ తర్వాత ఎవరైతే ఒక్కొక్కరు అరెస్ట్ అవుతున్నారో వీళ్ళెవరు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన వాళ్ళు కాదు, టీడీపీ వాళ్ళు, టీడీపీ ఇదంతా చేయించి ఈ నిందని జగన్ మీదకి వేస్తున్నారు అని చెప్పేసి ఇంకొంతసారి అన్నారు. ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు ఏం పీకలేరు అన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక్క గంట సేపైనా ఒక్క రోజైనా జగన్ గారిని జైల్లో పెట్టించాలని ఆశపడుతున్నారు. అందుకోసమే ఈ స్కామ్ ని ఖండిస్తున్నారు అని చెప్తూనే చంద్రబాబు నాయుడు గారు ఎన్నో కేసుల్లో డైరెక్ట్ గా దొరికేసినప్పటికీ ఆయన బయట తిరుగుతూ అందరినీ మేనేజ్ చేస్తూ ఉన్నారు. మరి ఒక్క సంతకం కూడా మధ్య కుంభకోణానికి సంబంధించి ఒక్క సంతకం కూడా పెట్టని జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా అరెస్ట్ చేస్తారని క్వశ్చన్ చేస్తున్నారు. అలానే అధికారుల్ని మార్చేశారు, వాళ్ళకి వత్తాసు పలికే వాళ్ళని టీంలో పెట్టుకున్నారు. ఇక్కడ నుండి టీడీపీ ఆఫీస్ నుండి ఏవైతే వాట్సాప్ లో క్వశ్చన్స్ వెళ్తాయో వాటినే అక్కడ టీం అడుగుతుంది, ప్రశ్నల వర్షం కురిపిస్తుంది అని చెప్పేసి అంటున్నారు. మరి నిజంగానే సిట్ అలా చేస్తుందా? అసలు ఏం జరుగుతుంది? దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి అప్పసాని రాజేష్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, రోజుకొక కథనం చెప్తున్నారు, రోజుకొక వార్తని ప్రచురిస్తున్నారు. ఎక్కడా కూడా ఇది జరగలేదు అని చెప్పలేకపోతున్నారు. అలానే తప్పించుకునే ప్రయత్నం బాగా చేస్తున్నారు. ఇంకా ఈ వార్తల్ని ఏదైతే వైసీపీ వాళ్ళు చెప్తున్నారో వీటిని నమ్మే పరిస్థితుల్లో జనాలు ఉన్నారా? అలానే చంద్రబాబు నాయుడు గారు అన్నిట్లో అడ్డంగా దొరికేసి బయట మేనేజ్ చేస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క సంతకం కూడా పెట్టలేదు, ఎలా అరెస్ట్ చేస్తారని కూడా క్వశ్చన్ చేస్తున్నారు. ఎలా చూడాలి? వాస్తవంగా తరుముకుంటూ వస్తూ ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మద్యం కుంభకోణం విచారణ జగన్మోహన్ రెడ్డి గారి డోర్ బెల్ కొట్టడానికి ఇంకెన్నాళ్ళో లేదు. జగన్మోహన్ రెడ్డి గారి నీడన వరకు తాకింది. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగితే ఆయనకి తోడు నీడలాగా ఉంటూ వచ్చింది ధనుంజయ రెడ్డి. నిన్నటికి నిన్న ధనుంజయ రెడ్డి అరెస్ట్ జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు, వారి వార్తాపత్రిక, వారి పార్టీ, వారి శ్రేణులు, వారి సోషల్ మీడియా వీళ్ళందరూ ఎప్పుడో రిలీజ్ అయిపోయారు. తమకు అధికారం ఉంది కదా అని చెప్పని తాము ప్రభుత్వంలో ఉన్న రోజు ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి సంపాదించిన మద్యం అక్రమ డబ్బు చట్టరూపంలో కాటైపోతుంది అనేది నిర్ధారణ అయింది. అయినా కూడా మరి ఇవాళ బాహాటంగా ప్రజల ముందు ఈ విధంగా వేల కోట్ల రూపాయలు అక్రమ మద్యం మాటను సంపాదించారు అని చెప్పని నిర్ధారణ అయితే రాజకీయ పక్షంగా తమకు ఉనికి మనుగడ ఉండదు కాబట్టి ఏదో ఒక రకంగా తమను తాము సమర్థించుకోవటానికి, తమ వర్షాన్ని ప్రజల్లోకి చేర్చడానికి తమ చేతిలో ఒక సొంత మీడియా ఉంది కాబట్టి సాక్షి అనే ఒక పత్రికలో వాళ్ళకు అనుకూలమైన కథనాలు రాయించుకుంటా ఉన్నారు. సాక్షి క్రెడిబిలిటీ ఏంటి అంటే, ఇదే సాక్షి వివేకానంద రెడ్డి గారిది సహజ మరణం అని ప్రచారం చేసింది. అదే సాక్షి నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలోనే హత్య జరిగింది అని చెప్పి నారాసుర రక్త చరిత్ర అంది. అదే సాక్షి అయ్యో మా చిన్నాయన అని చెప్పింది. అదే సాక్షి మా చిన్నాయనకి పుట్టెడు అక్రమ సంబంధాలు ఉన్నాయి, మా చిన్నాయనకి అక్రమ సంతానం ఉన్నారు, ఆ అక్రమ సంతానానికి ఆస్తుల పంపిణీ దగ్గర వచ్చిన పేచీలో మా చిన్నాయన కుమార్తె హత్య చేయించింది అని చెప్పని కథనం రాసింది. అంటే అదే సాక్షి జగన్మోహన్ రెడ్డి గారికి అవసరం వచ్చినప్పుడు సానుభూతి రప్పించుకోవడానికి ఆహా ఓహో మా చిన్నాన్న, మా చిన్నాన్నకి మాకు మధ్య ఎటువంటి ఆత్మీయ అనుబంధం ఉండేది, మా చిన్నప్పుడు మా చిన్నాయనే మమ్మల్ని ఎత్తుకొని తిప్పాడు అని చెప్పని కథనాలు రాశారు. అవసరం తీరిన తర్వాత అదే చిన్నాయన క్యారెక్టర్ లేని వ్యక్తి, ఇల్లీగల్ సంబంధాలు ఉన్నాయి, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఉన్నాయి అని చెప్పని సాక్షి జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు అవసరమైతే అప్పుడు, అంటే చలికాలం వస్తే వేడిగాలి వీయాలి, ఎండాకాలం వస్తే చల్లగాలి వీయాలి, జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు ఏది కంఫర్ట్ అయితే ఆ విధమైన గాలివాటం వార్తలు రాయటానికి మాత్రమే ఆ పత్రికను పెట్టుకున్నారు వాళ్ళు. అది వార్తలు అంటానికి కూడా వీలేదు. జగన్మోహన్ రెడ్డి గారి పొలిటికల్ అజెండాలో భాగంగా ఒక పత్రిక పేరిట ఒక పాంప్లెట్ ని నిర్వహిస్తా ఉన్నారు. ఇది ప్రజలకు ఒక స్పష్టత ఉంది కాబట్టి 2019కి ముందు ఆ పత్రికలో ఏది రాసినా నిజమేనేమో అని నమ్మిన ప్రజలు ఒకసారి ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అదే పత్రిక ద్వారా అదే రకమైన కథనాలు రాయించుతా ఉంటే చివరికి ఆ పత్రికని కొనేవాడు లేక బజ్జీలు పొట్టాలు కట్టుకోవడానికి వాడుకునే పరిస్థితికి దాపురించింది. 2,60,000 మంది వాలంటీర్ల చేత లక్షలాదిగా ప్రభుత్వ కార్యాలయాల్లోకి బలవంతాన ప్రభుత్వ డబ్బుతోటి ఆ పత్రికను నిర్వహణ చేయించారు. ప్రజలలో విశ్వసనీయత లేని పత్రిక ఏదైనా ఉంది అని అంటే అది సాక్షి. నాకు పరిచయం ఉన్న చాలా మంది వైసీపీ కార్యకర్తలు, వైసీపీ నాయకులు కూడా
చాలా సందర్భాల్లో చెప్పారు. మేము ఏదైనా అసలు సిసలు వర్షన్ ఏంటి అనేది ఏదైనా ఒక వార్త గురించి తెలుసుకోవాలి అని అంటే సాక్షిని మాత్రం చదవము అని చెప్పాలి. వాళ్ళ పార్టీ వాళ్ళకే క్రెడిబిలిటీ లేని పత్రిక దాని పట్ల ఉన్న అభిప్రాయం. ఇటువంటి పరిస్థితుల్లో ఏం చెప్తున్నారు, ఒక్క రోజైనా సరే జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో ఉంచాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో చంద్రబాబు నాయుడు గారు 53 రోజులు జైల్లో ఉన్నారు కాబట్టి ఆయన కన్నా ఒక్క రోజైనా అదనంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఉంచాలి అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు కంకణ బొద్దులై ఉన్నారని చెప్పని పేరుని నాని గారు కూడా నొక్కి ఒక్కానించాడు. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు జైల్లో ఉన్నాడు. 16 నెలలు జైల్లో ఎందుకున్నాడు? ఆయన వాళ్ళ నాయన పాలనా హయాంలో ముఖ్యమంత్రిగా వాళ్ళ నాయన కొన్ని కార్పొరేట్ సంస్థలకు లబ్ధి చేకూరిస్తే ఆ లబ్ధి చేకూరినందుకు ప్రతిఫలంగా ఆ కార్పొరేట్ సంస్థలు జగన్మోహన్ రెడ్డి గారి సంస్థలో పెట్టుబడి పెట్టినాయి. అంతిమంగా జగన్మోహన్ రెడ్డి గారికి అక్రమ సంస్థలు, అక్రమ పరిశ్రమలు, అక్రమ ఎస్టేట్లు, అక్రమ ఆస్తులు సమకూరాయి అని చెప్పని స్పష్టమైన సాక్ష్యాధారాలతోటి తెలుగుదేశం పార్టీ డాక్యుమెంట్ ఎవిడెన్స్ రాష్ట్ర హైకోర్టు దృష్టికి తీసుకొస్తే రాష్ట్ర హైకోర్టు ఆ డాక్యుమెంట్ ఎవిడెన్స్ మొత్తం పరిశీలించిన తర్వాత ఈ ఆరోపణల్లో ప్రైమా ఫేసి ఉందని నిర్ధారణ చేసుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మీద సిబిఐ విచారణకు ఆదేశించిన తర్వాత సిబిఐ విచారణలో జగన్మోహన్ రెడ్డి గారిని విచారించిన తర్వాత చాలా ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా జరిగిన ఈ కరస్పాండెన్స్ కు సంబంధించిన నోట్ ఫైల్ అన్ని కూడా సిబిఐ నిర్ధారణ చేసుకున్న తర్వాత విచారించిన తర్వాత నిజమే అని చెప్పని వాళ్ళకి నిరూపణ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి వాంగ్మూలం కూడా తీసుకున్న తర్వాత అప్పుడు ఈయన తప్పు చేశాడు అని చెప్పని ఆయన అరెస్ట్ చేసి జైల్లో పెడితే ఆయన ప్రమేయాన్ని నిర్ధారణ చేసే డాక్యుమెంట్ ఎవిడెన్స్ తోటి 11 ఛార్జ్ షీట్లు కోర్టులో ఫైల్ చేస్తే 16 నెలల తర్వాత బెయిల్ దక్కింది ఆయనకి. ఆ బెయిల్ దక్కిన నేపథ్యంలో ఆయనకి కక్ష ఉంది. నన్ను 16 నెలలు జైల్లో పెట్టిన చంద్రబాబు నాయుడిని అంటే నేను జైల్లో ఉండటానికి కారకుడైన చంద్రబాబు నాయుడు ఆయన పార్టీ నాకు సంబంధించిన ఇన్ని డాక్యుమెంట్స్ కోర్టులో సబ్మిట్ చేయటాన నేను ఇన్ని నాళ్ళు జైల్లో ఉండాల్సి వచ్చింది. అదే ఈ చంద్రబాబు నాయుడు ఇన్ని సాక్ష్యాలు గనక వెలుగులోకి తేకుండా ఉండున్నట్టయితే నేను ఏదోటి గాయగాయ చేసేసి కోర్టులో విక్టింగ్ కార్డు ప్లే చేసో ఇంకోటో బాబా అయ్యా నేను తండ్రి లేని పిల్లవాడిని నాయన నా ఇంకా కనికరించండి అని చెప్పని ప్రాధేయపడు నేను బెయిల్ ఎప్పుడో తెచ్చుకునేవాడిని. కానీ ఈ చంద్రబాబు ఉన్నాడే ఈ చంద్రబాబు వల్లే నేను 16 నెలలు జైల్లో ఉన్నా. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ నేను ముఖ్యమంత్రిగా ఉన్నా. చంద్రబాబుకి కూడా నాలాంటి నేర చరిత్రే ఉంది, నాలాంటి అవినీతి మకిలి ఆయనకు కూడా ఉంది అని చెప్పని రుజువు చేయాలి అని అంటే ఏదోటి కేసులు వండి వార్చాలి. చంద్రబాబుని కూడా జైల్లో పెట్టాలి. చంద్రబాబు నాకు క్లాస్మేట్లు ఉంటారు నీకు జైలు మేట్లు ఉంటారు అని చెప్పని నన్ను అవహేళన చేస్తా ఉన్నాడు కదా, నీకు కూడా జైలు మేట్లు ఉన్నారు చంద్రబాబు అని చెప్పని రేపు నేను కూడా చెప్పుకోవాలి. మా పార్టీ వాళ్ళు కూడా మాకే కాదు నీకు కూడా జైలు జీవిత చరిత్ర ఉంది అని చెప్పని రుజువు చేయాలి అని చెప్పని చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు నమోదు చేశారు. స్కిల్ డెవలప్మెంట్ కేసు నమోదు చేశారు, ఫైబర్ నెట్ కేసు నమోదు చేశారు, ఇసుక కేసు నమోదు చేశారు, మద్యం కేసు నమోదు చేశారు, అలాగే ఇన్నర్ రింగ్ రోడ్ కేసు నమోదు చేశారు. ఈ 5 కేసులకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారికి ఏ విధమైన ఆర్థిక ప్రయోజనాలు చేకూరిని, ఆయనకి ఎక్కడ ఏ విధంగా ఆర్థిక లబ్ధి చేకూరింది, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి ఏ కార్పొరేట్ సంస్థకి ఏ డేటున ఏ జీవో ఇచ్చాడు, ఆ కార్పొరేట్ సంస్థ ఏ డేటున జగన్మోహన్ రెడ్డి గారి సంస్థలో ఎన్ని పెట్టుబడులు పెట్టారు అంటే నాయన సంస్థలకు మేలు చేస్తారు, సంస్థలు కొడుకు సంబంధించిన వ్యాపారాల్లో పెట్టుబడి పెడతారు. ఇదొక పరిణామ క్రమం. డేట్ల వారీగా జీవోల వారీగా డాక్యుమెంట్ల వారీగా ఆ రోజున ఎస్టాబ్లిష్ చేశారు. మరి చంద్రబాబు నాయుడు గారి మీద నమోదు చేసిన 5 కేసులకు సంబంధించి ఏ సంస్థ నుంచి చంద్రబాబు నాయుడు గారికి ఏ రూపంలో ఏ లాభం చేకూరింది అనేది ఎక్కడైనా రుజువు చేయగలిగావా? 2023 సెప్టెంబర్ 9 చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశావు. జూన్ 4 దాకా నువ్వే అధికారంలో ఉన్నావు. అంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన తర్వాత ఇంకొక 5 రోజులు తక్కువగా 9 నెలలు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు. మరి అన్నాళ్లలో ఈ రూపంలో చంద్రబాబు నాయుడు గారికి లబ్ధి చేకూరింది అని చెప్పని ఏమి నిర్ధారణ చేయగలిగావు? అవి తప్పుడు కేసులు కాబట్టే వాటిలో ఆయన ప్రమేయాన్ని నిర్ధారించే ఒక్క సాక్ష్యం నువ్వు కోర్టుకు సబ్మిట్ చేయలేకపోయావు. ఆయనకి ఆర్థిక ప్రయోజనాలు చేకూరి అనే ఒక్క రూపాయి సాక్ష్యాన్ని నువ్వు ఎస్టాబ్లిష్ చేయలేకపోయావు. కానీ నువ్వు ఇవాళ నీ వార్తాపత్రికల్లో చంద్రబాబు ప్రమేయం బాహాటంగా నిర్ధారణ అయిందని చెప్పని రాస్తున్నావు. ఎప్పుడు ఎక్కడ ఏ కేసులో ఆయన ప్రమేయాన్ని నిర్ధారణ చేసావో చెప్పు. నువ్వు నీ పత్రికలో రాయించు, ఓ డాక్యుమెంట్ ఎవరైనా చూపించు. నీ సిఐడి చీఫ్ నాటి సంజయ్, నీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొనవోలు సుధాకర్ రెడ్డి అమరావతిలో ప్రెస్ మీట్ పెట్టారు, హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టారు, ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టారు. వాళ్ళు ప్రెస్ మీట్లో సౌండ్ పొల్యూషన్ తప్పితే డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఏమని ప్రొడ్యూస్ చేయగలిగారు? అంటే అక్కడ ఆయన తప్పు చెయ్యకున్నా నీకున్న అధికారాన్ని వ్యవస్థల్ని మేనేజ్ చేయటం వల్ల ఆయన ఒక 53 రోజులు జైల్లో ఉంచగలిగావు. ప్రజలకు ఒక స్పష్టత ఉంది కాబట్టి నువ్వు చంద్రబాబు నాయుడిని అవినీతి పరుడు అని చెప్పని చిత్రీకరించే ప్రయత్నం చేసిన ప్రజలు అదే చంద్రబాబు నాయుడు గారికి 164 స్థానాల్లో అధికారం ఇచ్చారు. 150 స్థానాలు నీకు 2019లో కట్టబెడితే నేను 11 స్థానాలకు అదే ప్రజలు పరిమితం చేశారు.
ఇప్పుడు నీ పాలనా హయాంలో జరిగిన వేల కోట్ల రూపాయల అక్రమాలకి లంచాలకి సంబంధించి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. నిన్నటికి నిన్న సుప్రీంకోర్టు నువ్వు ఈరోజు అమాయకుల మీద తప్పుడు కేసులు తప్పుడు వాంగ్మూలాలు నమోదు చేస్తున్నారు, పార్టీ ఆఫీస్ నుంచి పంపించిన స్క్రిప్ట్ పోలీసులు వాళ్ళు అవే ప్రశ్నలు అడుగుతున్నారు అన్నావు. నిన్న సుప్రీంకోర్టు మీ అమాయకులు ఆణిముత్యాలంటున్న ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లో స్పష్టమైన ప్రైమా ఫేసి కనిపిస్తా ఉంది అని చెప్పని వాళ్ళు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేసింది. అంటే సుప్రీంకోర్టుకి కనిపిస్తా ఉంది సాక్ష్యాధారాలు. ఒక్కొక్కడుగా వాళ్ళు వెల్లడి చేస్తున్న వాస్తవాలు సిటీ దగ్గర డాక్యుమెంట్ ఎవిడెన్స్ రూపంలో వాళ్ళ దగ్గర సాక్ష్యాధారాలు ఉంటున్నాయి. అయినా సరే కింద పడ్డ పై చేయి మాదేని అనిపించుకునే జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం తాను అమాయకుణ్ణి అని చెప్పుకోవాలని తెగ తాపత్రయపడుతున్నాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి అమాయకుడు ఆణిముత్యం అని చెప్పని నమ్మటానికి ప్రజలు సిద్ధంగా లేరు. ఎవరెవరి పాలనా హయాంలో ఎన్ని వేల కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయి, అంతిమ లబ్ధిదారుడు ఎవరనేది ప్రజలకు ఒక స్పష్టత ఉంది. చాలా వేగంగా పరువు ప్రతిష్టను కోల్పోతున్న వ్యక్తి నాయకుడు ఎవరు ఉంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. 5 ఏళ్ల పాలన తర్వాత ప్రతిపక్ష హోదా కూడా దక్కని దుస్థితి కలిగించిన నాయకుడు ఈ మధ్యకాలంలో మోడర్న్ డే పాలిటిక్స్ లో జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఇటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అమాయకుడిని అని చెప్పని చెప్పుకునే ప్రయత్నం చేసిన, ఆయన అమాయకుడిని అని చెప్పని సాక్షి ద్వారా చిత్రీకరించే ప్రయత్నం చేసిన, ఆయన అమాయకుడు కాదు, ఆయన వేల కోట్ల రూపాయల లూటీకి పాల్పడ్డ నాయకుడు అని చెప్పని ప్రజలకు ఒక స్పష్టత ఉంది. ఎటువంటి స్పష్టత లేనిది సాక్షికి జగన్ రెడ్డి గారికి మాత్రమే. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.